ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది? ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది అనే టాపిక్ గురించి వీడియోలో తెలుసుకుందాము. కృతయుగం నుండి ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణువు 9 అవతారాలు ఎత్తడం జరిగింది. కృష్ణావతారం తర్వాత రావలసిన అవతారం కల్కి అవతారం. దశావతారంలో ఇదొకటి. కల్కి అవతారం రాలేదు, కానీ వ్యాసవాక్కు ప్రమాణం వ్యాసుడు చెప్పాడు కాబట్టి ప్రమాణం. 10వ అవతారమైన కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాస భగవానుడు చెప్పాడు. అసలు ఎక్కడ స్వాహకారము సత్కారము ఇవి రెండూ కనబడవు. అంటే ఇక యజ్ఞ యాగములు ఉండవు. గోవులు విశేషంగా వధింపబడి గోమాంసం తినడం లోకంలో ప్రారంభమవుతుంది. వివాహ వ్యవస్థ నిలబడదు. తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు. భర్తను గౌరవించే భార్యను గౌరవించే భర్తను చూసేవాళ్ళు లోకంలో ఉండరు. పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సరాల వరకే పడిపోతుంది. స్త్రీలు కేశపాశములు విరబోసుకొని తిరగడం లోకంలో పెద్ద విశేషం అయిపోయి జడ వేసుకునే సాంప్రదాయం విచ్ఛిన్నమవుతుంది. పురుషులు 18 సంవత్సరములకే మరణించటం ప్రారంభమైపోయి ఆయుర్దాలు క్షీణించిన తర్వాత ఆ సమయంలో శంబల అనేటువంటి గ్రామంలో విష్ణుయసుడు అనే బ్రాహ్మణ కడుపున కల్కి పేరుతో శ్రీ మహావిష్ణువు 10వ అవతారంగా వస్తాడు. అది ఎప్పుడు అంటే కలియుగం చివరిలో కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించడానికి గుర్తు. పాపులు అందరికీ భంగకర వ్యాధి వస్తుంది. ఆసనమునందు పుండ్లు పుట్టి నెత్తురు కారిపోతుంది. కారిపోయి వాళ్లకు వాళ్లే పురుగులు రాలిపోయినట్టు రాలిపోతారు. ఎక్కడ చూసి వ్యాధులు ప్రబలుతాయి. పరమ పుణ్యాత్ములు అయినటువంటి వారు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే శరీరాలతో ఉంటారు. ఆయన శ్వేతాశ్వాన్ని ఎక్కి కాషాయ పతకాన్ని చేతిలో పట్టుకొని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులైన రాజులు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళ అధికారానికి తగినటువంటి వాళ్ళు అర్హత లేకపోయినా సింహాసనం మీద కూర్చున్న పరిపాలన చేసే వాళ్ళందరినీ దునుమాడుతాడు. తర్వాత కలియుగం పూర్తి అవుతుంది. ఆ తర్వాత కృతయుగం ప్రారంభం అవడానికి జల ప్రళయం సంభవించి నీళ్లతో భూమండలాన్ని ముంచెత్తుతుంది. ప్రతి కలియుగం చిట్ట చివరిలో వచ్చే అవతారమే కల్కి అవతారం. కానీ కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించినా నమస్కరించినా పాపబుద్ధి పోతుంది. అంత గొప్ప అవతారం కల్కి అవతారం. ఓం నమో నారాయణాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన వీడియోని తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.